కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కూల్చివేతలు, అక్రమ కట్టడాలకి పరిమితమైన న్యాయస్థానాల తీర్పులను గౌరవించాలని హితవు పలికారు. సంజయ్ అవగాహన లేకుండా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని, ఏపీతో పోలిస్తే నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులు తేవాల్సిన బాధ్యత సంజయ్పై ఉందన్నారు. అలాగే రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ లిక్కర్ కేసులో కవిత అంశాన్ని కూడా ప్రస్తావించారు. సదరు గౌరవ కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయపరమైన ఆరోపణలు చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను వారికి ఆ విషయం పట్ల పూర్తిగా అవగాహన లేకుండొచ్చు. నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా కోరుతా ఉన్నా. దానికి సంబంధించిన ఒక నివేదిక, కోర్టు తీర్పు, ఒక బ్రీఫ్ నోటును గౌరవ మంత్రి గారికి పంపిస్తే వారికి దాని పట్ల అవగాహన వస్తుంది. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పినాం, కాళేశ్వరానికి సంబంధించే 14 + 34 48 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా భరోసాతో పాటుగా మేము ఎన్నికలకు సంబంధించిన ఏది కూడా విఫలం కాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్, ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన తీర్పు ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదు. ఏది ఏమైనా రాజకీయ కక్ష సాధింపుల ధోరణిలో భారతీయ జనతా పార్టీ టాప్. సరే, ఈ కవిత గారు ఈరోజు కోర్టు తీర్పును తనకు సంబంధం లేకుండా పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా కూడా ఒక అపవాదం అనేటువంటిది మాత్రం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్టివిటీస్ లోపల ఆ బీజేపీ వీళ్ళు ఏం జరిగింది అనేటువంటి అంశం తర్వాత ప్రజలు చెప్తారు.